ఆకలి చాలా భయంకరమైనది. ఆకలితో ఉన్న వ్యక్తి ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. అలాగని ఇక్కడ కూర్చున్న అబ్బాయి దొంగతనం గాని, వేరే వేరే పనులేమీ చేయలేదు. ఇతడు ఒక అనాథ. ఆకలితో అలమటించిపోతున్నాడు. తిని 2 రోజులవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఏమీ పెట్టడం లేదు. పైగా తిట్టి, కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. అలాగని ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని మోసుకుంటూ కొందరు వ్యక్తులు వచ్చారు. అయితే దారి గుండా వెళ్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని అతడు ఒక చోట నిలబడి చూస్తూ ఉన్నాడు. నలుగురు వ్యక్తులు మోస్తున్నారు కానీ వేరే ఎవరూ కూడా కనబడడం లేదు. ఇదిలా ఉండగా శవాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు శవం కంటే ముందు ఒక వ్యక్తి చిల్లర జల్లుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా చిన్నవాడు చూశాడు. అయితే చిన్నవాడు నించున్న దగ్గరికి వచ్చి కొంత చిల్లర పడింది. ఆ చిల్లరను ఏరుకొని సంతోషపడుతున్నాడు. 2 రోజుల నుంచి ఆకలితో ఉండడం బట్టి చిల్లరను గబుక్కొని తీసుకొని జోబీలో వేసుకున్నాడు. అయితే ఆ శవం వెళ్తున్నప్పుడు శవం యొక్క ఆత్మ లేచి చూస్తుంది, సంతోషపడుతుంది. ఎందుకంటే ఆ శవం కూడా అనాథ శవమే. ఆ అనాథ శవం ఈ అనాథ పిల్లవాడికి ఒక పూట భోజనం దొరికేలా చేసిందని ఆ అనాథ శవం సంతోషపడుతుంది. చూసారా, లోకంలో ఒక సామెత ఉంది, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే ఆదుకుంటాడు. ఒక అనాథ శవం ఇంకో అనాథ పిల్లడికి ఒక పూట భోజనం పెట్టేలా చేసింది. చూసారా? మీకు మన కథలు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.